నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కావలి ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులన్నల అన్ని సమస్యలపై అండగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అన్ని వేళలు అండగా ఉంటారని తెలియజేస్తూ నెల్లూరు జిల్లాలోని రైతుల సమస్యలపై ఈ నెల 13వ తేదీ ధర్నా నిర్వహిస్తున్నట్టు, నెల్లూరులో జరగనున్న రైతు సమస్యలపై ధర్నా కార్యక్రమానికి నెల్లూరు జిల్లాలోని రైతు సోదరులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనవలసినదిగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. పై కార్యక్రమాల్లో కావలి పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మనం ప్రతినిత్యం కూడా చూస్తూ ఉన్నాం, పేపర్లో చదువుతూ ఉన్నాం, అదేవిధంగా టీవీలో కూడా చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసింది, రైతులకి సరైన న్యాయం జరగటం లేదు అనే ఉద్దేశంతో గౌరవ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఈ నెల 13వ తారీఖు ప్రతి జిల్లాలో కూడా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా కావలి నియోజకవర్గానికి సంబంధించి రైతు సోదరులందరినీ కూడా ఈ కార్యక్రమంలో కూడా రైతు సోదరులు, కార్మికులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రేపు నెల్లూరులో జరగబోయే 13వ తారీఖు ఉదయం 10 గంటలకి ధర్నా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని పిలుపునిస్తున్నాం. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం, మనందరం కూడా గడిచిన 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా రైతాంగానికి ఏ విధంగా మంచి చేశామో ప్రతి ఒక్క రైతుకి కూడా తెలుసు. రైతు ఇబ్బంది పడకూడదని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ప్రతి ఒక్క పంచాయతీలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు అయితేనేమి, ఎరువు ఇవ్వడం అయితేనేమి, అదేవిధంగా భూసార పరీక్ష అయితేనేమి, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండే విధంగా చేయటం మనం చూసాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏ విధంగా అనేక ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాడో, వాటిని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా నిర్లక్ష్యం చేశారో, ఆ నిర్లక్ష్యం కాబడిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని ఏ విధంగా త్వరితగతిన కంప్లీట్ చేశాడో మనం అంతా కూడా చూసాం. ఎందుకంటే మన నెల్లూరు జిల్లా ఒకటి ఎత్తుకుంటే పెన్నా బ్యారేజ్ కావచ్చు, సంగం బ్యారేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మన నెల్లూరు జిల్లాలోనే మనం ఏ విధంగా కంప్లీట్ చేసుకుని వాటిని ఓపెన్ చేసుకున్నా కూడా మీ అందరికీ తెలుసు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఏ విధంగా పాటుపడ్డాడో కూడా మనం అంతా కూడా చూస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి ప్రతి ఒక్క రైతు కూడా 20,000 ఏడాదికి ఇస్తామని చెప్పి సూపర్ 6 పథకాలు ఒకటి అమలు చేస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఎక్కడ కూడా వాటిని అమలు చేయకుండా ఏ విధంగా రైతుని మోసం చేశాడో చంద్రబాబు నాయుడు గారు
మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు రైతాంగాన్ని గురించి. ఈరోజు సహాయం అందక రైతులంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. బడ్జెట్లో అయితే 10,700 కోట్లు పెడితే కానీ రైతులకి సహాయం అందించలేని పరిస్థితి. అటువంటిది ఎక్కడ కూడా బడ్జెట్లో ఆచూకే కనిపించడం లేదు. అంటే డైరెక్ట్గా మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి కూడా మేమందరికీ తెలియజేస్తాం. ఈ విధంగా పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేస్తాడనేది ప్రజలకి అంతా కూడా తెలిసి కూడా ఈరోజు మళ్ళా మోసపోయారు. మళ్ళా అదే విధంగా చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి రైతాంగం ఏ విధంగా మోసపోయిందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా జగనన్న హయాంలో రైతు భరోసా కింద ఆనాడు ప్రతి ఏడాది కూడా 12,500 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇచ్చే పరిస్థితి చెప్పడం జరిగింది ఎలక్షన్స్కి ముందు. ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత జగనన్న 12,500 కాదు, ఇంకా కావాలంటే 1,000 అదనంగా 13,500 రూపాయలు మనం ఇస్తే బాగుంటుందని చెప్పి 13,500 అంటే దాదాపు 53 లక్షల మంది రైతాంగానికి 34,288 కోట్ల రూపాయలు సాయం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గర్వంగా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా 2014 అయితే పంట రుణమాఫీ చేస్తామన్నాడు. కుర్చీ కోసం మోసం చేశాడు. ఆ విధంగా మోసం చేయడమే కాకుండా ఆనాడు కూడా అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. పోలవరాన్ని కూడా పక్కన పెట్టి ఆనాడు పట్టిసేమని చెప్పి ఎక్కడ ఆదాయం ఉంటుందో అటువంటి ప్రాజెక్ట్స్, అవసరం లేని ప్రాజెక్ట్స్ కూడా తీసుకొచ్చి వాటి ఆదాయం వాళ్ళ నాయకులు కావచ్చు, వాళ్ళ కాంట్రాక్టర్స్ కావచ్చు, వాళ్ళ జోబు నింపేదానికి ఆనాడు ఏ విధంగా పాటుపడ్డాడో చంద్రబాబు నాయుడు గారు కూడా అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా మనం అందరం కూడా ఈరోజు ప్రజల కోసం, రైతాంగం కోసం మనం అండగా నిలబడి రేపు 13వ తారీఖు మనం ధర్నా చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టే ఈరోజు మనం రైతాంగానికి పిలిపిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ అన్యాయాన్ని ఎదిరించి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా, ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా చేయించాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మన అందరి మీద ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అకాల వర్షాలు మనం చూస్తున్నాం. ఈ మధ్య మనకి తుఫాను ఏ విధంగా వస్తున్నాయో, ఏ విధంగా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నాయో, ఆ అకాల వర్షాల వల్ల చాలా మంది, బహుశా మన సైడ్ కాకపోవచ్చు కానీ ఉత్తరాదిన ఈరోజు రైతాంగం పండిన పంట ఇంటికి తెచ్చుకోలేని పరిస్థితి, ఎక్కడికక్కడ అన్నీ కూడా మునిగిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ధాన్యం తడిసిపోయి అమ్మలేని పరిస్థితి. అటువంటి రైతాంగాన్ని ఈరోజు పట్టించుకోకుండా ప్రభుత్వం ఏ విధంగా వారిని ఇబ్బంది పెడుతుందో, నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చూస్తాను. వారందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఆ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద కూడా ఉంది. అందుకే ఈరోజు 13వ తారీఖు ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో
ద్వారా పంట తడిసినా కూడా కొనే పరిస్థితి, పండించిన ధాన్యాన్ని మొత్తం కూడా కొనుగోలు చేసే పరిస్థితి, అదేవిధంగా 2022, 23, 24 ఆ కాలంలో ఎక్స్పోర్ట్ చేయడం వల్ల రైతాంగానికి మంచి గిట్టుబాటు ధర. ఒక క్వింటాల్కి దాదాపు 20,000 నుంచి 25,000 రూపాయల దాకా గిట్టుబాటు అయ్యే విధంగా ఆనాడు పరిస్థితి ఏ విధంగా ఉండిందో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు 2019 నుంచి కూడా 2024 దాకా ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క ఎకరా కూడా రైతులు పండించుకునే విధంగా ఆనాడు మా రైతాంగం, మా రైతు నాయకులు కావచ్చు, మా నాయకులు కావచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం కావచ్చు, ఏ విధంగా కృషి చేసిందో, ఏ విధంగా నీరు ఇచ్చిందో పుష్కలంగా ప్రతి ఒక్క చెరువు కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్క చెరువును కూడా నింపిన ఘనత మాదని మేము గర్వంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన కావలి నియోజకవర్గానికి మన సంఘం బ్యారేజీ, మన సోమశేఖర ప్రాజెక్టు నిండిందంటే దాదాపు 76 నుంచి 78 టీఎంసీ వాటర్ మనకి స్టాక్ ఉందంటే ఒక్క కావలి కాలువకే మనకి 12.5 టీఎంసీ వాటర్ మనకు వచ్చే అవకాశం ఉంది, మనకి ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఆ వాటర్ని మనం ఇప్పటి వరకు కూడా నష్టపోతా ఉన్నాము, మనం తెచ్చుకోలేకపోతున్నాము. కాబట్టి అక్కడ ప్రైవేట్ ప్రాజెక్టు తాగునీటి కోసం ఆ చెరువుని చేసే విధంగా ఆనాడు ఎస్టిమేషన్స్ వేయమని చెప్పుకున్నాము. దాన్ని కూడా ఎస్టిమేషన్స్ వేసి దగదత్తి మండలానికి కూడా తాగునీటికి ఇబ్బంది కాకుండా చేయాలి. అదేవిధంగా భోగోగు మండలంలో ఆల్రెడీ ప్రైవేట్ ప్రాజెక్టు ద్వారా రోడ్డుకి పడమట వైపున్న గ్రామాలన్నిటికీ కూడా నీటిని ఆనాడు అందించడం జరిగింది. ఈరోజు ఈస్ట్న ఉన్న గ్రామాలన్నిటికీ కూడా మిగతా పైప్ లైన్ కంప్లీట్ చేసి అన్ని గ్రామాలకు కూడా నీటిని ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాము. ఈరోజు కావలి నియోజకవర్గంలో రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఈ నీరు ఇచ్చే విధంగా, అదేవిధంగా ఏవైతే ఈరోజు చెప్పున్నామో సంగం బైపాస్ కెనాల్, సిబిఆర్ బైపాస్ కెనాల్, అల్లూరు చెరువు బ్యాలెన్సింగ్ అయితే కావలి చెరువు బ్యాలెన్సింగ్ అయితే దానికి అనుబంధమైన కాలువ అన్ని కూడా కంప్లీట్ చేసే విధంగా చేయాలి. చేసినప్పుడు తప్పకుండా మంచి పేరు మీకు వస్తుంది. చేయలేదంటే తప్పకుండా మన రైతాంగం ఇబ్బంది పడతారు, నష్టపోతారు. వారి కోసం మేము తప్పకుండా ముందుంటాం. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాడే కాదు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా రైతుల పక్షపాతి. తప్పకుండా రైతాంగం కోసం ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గంలో మేమంతా కూడా ముందుంటామని తెలియజేస్తూ, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జరిగిన అన్యాయం, రైతాంగానికి జరిగిన అన్యాయాన్ని మనం ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేదానికి రేపు 13 జరిగే ధర్నా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఆక్రమించమని ఎవరు చెప్పరు. ఈ ఆక్రమణలు అనేవి మందాడి చెరువు కింద గత నాకు తెలిసి 20-30 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆటో నగరం ఇవన్నీ కూడా వేసుకుని ఉన్నారు. గతంలో మా ప్రభుత్వంలో కూడా మేము అడిగాము, మాకంతా కూడా కొంతమంది పట్టాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి దీని మీద ఆర్డీఓ గారు వాళ్ళంతా కూడా దాన్ని వెరిఫై చేయాలని చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కాబట్టి దాన్ని చూసి సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది. ఏ ఒక్క మనిషినో ఇబ్బంది పెట్టేది కాదు. అక్కడ ఏ విధంగా న్యాయం చేయగలమనేది ఆలోచించాలని మేము చెప్తున్నాం. అదేవిధంగా కొత్తగా చెరువు పై చెట్టు కానీ నీరు నిలబడే కాడ కానీ ఎక్కడైనా సరే ఆక్యుపై చేస్తుంటే వీలైనంత తొందరగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటిని ఐడెంటిఫై చేసి వాటిని తొలగిస్తే ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇక్కడే కాదు, నేను ఒకటే చెప్పాను, గతంలో కూడా నా మీద కూడా అభాండాలు వేయడం జరిగింది. 127 ఎకరాల మున్సిపాలిటీలో ఆక్రమణలు జరిగినాయి. ప్రభుత్వ భూమి కావచ్చు,